ఎంతమంది పిల్లలన్న మీకు? మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 38 ఇయర్స్ నుంచి చేస్తున్నా, జాబ్ చేస్తున్నా. ఓకే. అంటే మీరు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఏమైనా భయం ఉంటుండేనా? అంటే జాబ్ మా నాన్న చేసిండు ఆల్రెడీ. ఓకే. మా నాన్న కూడా సింగరేణి ఎంప్లాయ్. ఆయన చేస్తుండగానే నేను రన్నింగ్లో జాబ్ చేశాను. మేము ఇద్దరం కూడా కలిసి చేసాం. నేను 3 సంవత్సరాలు కలిసి చేయడం జరిగింది. అదే ఫ్లోటింగ్ బదిలీ వర్కర్ నుంచి కోల్ ఫిల్లర్ తట్ట మోసిన 10 సంవత్సరాలు 87 నుంచి 97 వరకు. అంటే తట్ట మోసిన అంటే బొగ్గు పైకి వరకు తీసుకొని వస్తుండే తీసుకొని టబ్బులో నింపడం. ఓకే. నేను చెమ్మస్ కొట్టేది, నాకు ఒక పైలు ఉంటాడు, ఆయన తట్ట మోసి టబ్బు నింపుతాడు. ఓకే. ఎత్తడం, ఆయన మోయడం. ఇదే విధంగా వచ్చేసి మన ఏంటంటే మేము ఒక 10th వరకు చదువుకున్నాం కాబట్టి పాస్ అయ్యి షార్ట్ ఫైరర్గా ఇప్పుడు సర్దార్గా విధులు నిర్వహిస్తున్నాం ప్రస్తుతానికి. అయితే అంటే నాన్నగారు చేసిన టైంలో ఈ మిషనరీస్ ఎక్కువ లేవన్నా. సో అప్పుడు అంటే వీళ్ళే గనులను తవ్వి ఇట్లా చేస్తుండే కదా. అప్పుడు నాన్న అంటే ఇక్కడికి వచ్చినప్పుడు, జాబ్కి వచ్చినప్పుడు ఏమైనా భయం ఉంటుండేనా? అంటే నాన్న తిరిగి వస్తాడా రాడా అని ఇట్లాంటి సిచ్యువేషన్స్ భయం ఉండే అప్పుడు. అంటే అప్పుడు రక్షణ అనేది కొద్దిగా తక్కువ ఉండే. ఇప్పుడు రక్షణ దాదాపు 100% పర్ఫెక్ట్గా ఉన్నది. అలాంటి ప్రమాదాలు జరగడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ప్రమాదాలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా బాగున్నది. కంపెనీ పరిస్థితులు బాగానే ఉన్నాయి ఇప్పుడు. ఓకే. అంటే డైలీ ఆఫీస్కి వస్తారు కన్నా ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎంజాయ్ చేసినట్టు ఉంటుందా లేకపోతే? బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటికాడ ఒకరోజు ఉన్నా కానీ మనకు ఏదో టైంపాస్ కానట్టు ఇక్కడికి వస్తే మా మిత్రులందరినీ, తోటి సోదరులు, తోటి ఉద్యోగులతో మాట్లాడి పనులు చేయిస్తూ ఉంటాం. పనులు చేయించుకుంటా వాళ్ళతో చేయించుకుంటానే మాకు కూడా టైం గడుస్తుంది, ఉత్పత్తి కూడా వస్తుంది, దానికి కూడా తోడ్పడతాను. సో మిత్రులు అన్నారు కాబట్టి, సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీకు? ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రత్యేకంగా ఒక్కరికి చెప్పలేము. చిరంజీవి ఇష్టమా, నాగార్జున ఇష్టమా అంటే మా అందరు ఫ్రెండ్సే. ఓకే. ఇక్కడ ఉన్న మా స్టాఫ్, మా తోటి ఉద్యోగుల దగ్గర పనిచేసే వాళ్ళు అందరు ఫ్రెండ్సే. ఓకే. సో అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ప్రియమైన వర్కర్ ఎవరు? ప్రియమైన వర్కర్ ప్రత్యేకంగా చెప్పలేము, ఎందుకంటే మేము ఓకే. మళ్ళీ అవతల ఫీల్ అవుతారు కదా, అంతేనా? ఓకే. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.